వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ వ్యయాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో, రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతలు, ధనం అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పుడో పడినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిన భావన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎక్కువగా లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతానం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఆధ్యాత్మికంగానూ ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తారు. దశమంలో కేతు బలంగా ఉన్నారు. దైవ దర్శనాలు, వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. శుభకార్యాలు చేయగలుగుతారు. మనం శుభకార్యాలు చేయలేము అన్న భావన కూడా లేకుండా పిల్లలకు మంచి సంబంధం రావడం, అనుకోకుండా శుభకార్యం చేయడం కూడా జరిగే విధంగా గోచరిస్తుంది. రాదు అనుకున్న ధనం చేతికి అందడం వల్ల మంచి శుభకార్యాన్ని చేయగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మిమ్మల్ని ఎవరైతే ట్రాన్స్ఫర్ చేద్దాం, మారుద్దాం ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. మిమ్మల్నే మారుద్దాం అనుకున్నారో వాళ్ళు మారిపోవడం అనేది అది దైవేచ్ఛను అనుకోవచ్చు. మీరు చేసే పూజల వల్ల కావచ్చు, లేదంటే మీ మంచితనం కావచ్చు. ఏదైనా సరే మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే కోరికనే ప్రతి ఒక్కరికి ఆ భగవత్ సంకల్పం ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగింది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. 10 మందిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాంతోపాటు ఈర్ష్యా ద్వేషాలు కూడా పెరుగుతాయి. అది బంధువర్గంలో కావచ్చు, వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు. దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జీవించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు అంత అనుకూలంగా లేదు. ప్రభుత్వ రంగ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు, అదేవిధంగా ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో వారు సానుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యంలో ఉన్నారు. జన్మరాశిని చూస్తున్నారు. అదేవిధంగా జన్మరాశిలో కుజుడు బలంగా ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ వహించడం అదొకటి. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు దూరంగా ఉండడం, లేదా ప్రేమ సంబంధించిన విషయంలో ఏదో విఫలం అవడం, చిన్న డిస్టర్బెన్స్ రావడం జరుగుతుంటాయి. వాటినే ఇదే లైఫ్ అని కాకుండా మన జీవితం బోలంత ఉంది, బాగా సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలుచుకోవాలి, తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతలు కాపాడాలి భావంతో ముందుకు వెళ్ళండి. చిన్న డిస్టర్బెన్సెస్కి వాటికి లొంగవద్దు. ఏదైనా సరే భగవత ఇచ్చ పెద్దవాళ్ళు చూసుకుంటారు, వాళ్ళతో డిస్కస్ చేయండి. అంతేగాని ఇంటర్నల్గా మదన పడుతూ ఇబ్బంది పడే అవకాశం ఇవ్వకండి ఎవరికేను. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు, అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం గతంలో కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యంలో ఉన్నారు. కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా కూడా ఉన్న ఇటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాల్లో ఒక ఇల్లు కానీ కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో అది కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు, తల్లి వైపు బంధువులు కావచ్చు, తండ్రి వైపు బంధువులు కావచ్చు, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, 6వ కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.